నవోదయ సిలబస్లో ఇంగ్లీష్లో ఉన్నటువంటి సినోనిమ్స్ నేర్చుకున్నాం. ఓకేనా? వర్డ్ సినోనిమ్. ఏలియన్ అంటే ఫారినర్ లేదా అవుట్ సైడర్. తెలుగులో ఏలియన్ అంటే విదేశీయుడు. తెలుగులో ఏలియన్ అంటే విదేశీయుడు. దాని మీనింగ్ వచ్చేసి ఫారినర్, అవుట్ సైడర్. ఫారినర్, అవుట్ సైడర్. అబ్జార్వ్ అంటే క్షమించడం, క్షమాపణ. పార్డన్ మీనింగ్ వచ్చి సినోనిమ్ వచ్చేసి పార్డన్, ఫర్గివ్. పార్డన్, ఫర్గివ్. అడ్వైజ్ అంటే సలహా. అడ్వైజ్ అంటే సలహా, తెలుగు మీనింగ్. ఇంగ్లీష్లో సజెషన్. ఇంకో మీనింగ్ ఏంటిది? కౌన్సిల్. సజెషన్, కౌన్సిల్. అబాండన్ అంటే వదిలిపెట్టుట. తెలుగు మీనింగ్ వదిలిపెట్టడం. ఇంగ్లీష్లో లీవ్. డిజర్ట్. లీవ్ ఆర్ డిజర్ట్. లీవ్ అండ్ డిజర్ట్ రెండు మీనింగ్ అని ఒకటి. అటైన్ అంటే సాధించడం. ఇంగ్లీష్లో గెయిన్ అంటే పొందటం, సాధించటం అన్నాం. గెయిన్. అక్వైర్ రెండు అంటే సినోనిమ్స్ అంటే ఒకదానికి రెండు లేదా రెండు అర్థాలు వచ్చే వాటిని సినోనిమ్స్ అంటారు. అవాయిడ్ అంటే దూరం పెట్టడం. దూరం చేయడం. ఇగ్నోర్ అంటే మర్చిపోవటం. దూరం పెట్టడమే మర్చిపోవటం అన్నా కానీ సేమ్ మీనింగ్ వస్తుంది. షన్ అన్నా కానీ అవాయిడ్ అని అర్థం. అర్థం.